మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేటీఆర్ హరీష్ రావులపై సీట్ విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని 3వ వార్డులో 2 రోజులు బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో సతీష్ కుమార్ పాల్గొన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డును ఇంటింటికి పంచుతూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలలో బాకీ ఉన్న హామీలను ప్రజలకు వివరించడం జరుగుతుందని సతీష్ కుమార్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో కేవలం కేసీఆర్ కుటుంబాన్ని దూషించడానికే పరిమితమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజంగా కేటీఆర్ హరీష్ రావు తప్పు చేసి ఉంటే ప్రజల ముందు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రాముఖ్యమైన సమయంలో సీట్ విచారణ పేరుతో తమ నాయకులను వేధిస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిచే పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీనేనని ధీమా వ్యక్తం చేశారు.